గౌరవనీయులు ప్రొఫెసర్ కాసిం సార్, భీమ్ రాజన్న, అనుకోలేదు. థ్యాంక్ యూ ప్రవీణ్. నేను నిన్ననే వచ్చాను ఊరికి. ఇక్కడ అసలు ఈ విధంగా పార్టిసిపేట్ చేస్తానని అనుకోలేదు. రెండే విషయాలు చెప్తాను నేను. ఇప్పుడు కానీ నేను అంత సంతోషంగా లేను నిజం చెప్పాలంటే. ఊళ్ళో 1 year నుంచి ప్రవీణ్ ఈ టీం చాలా కష్టపడి పని చేస్తున్నారు, విగ్రహాలు పెడుతున్నారని. 3 days నుంచి స్టేటస్ కానీ అప్డేట్ చేశారు. ఇంకా కావాలంటే మన ఊళ్ళో ఇంకా చాలా మంది రావచ్చు ఈ ప్రోగ్రామ్కి. రాలేదు, అందరూ రావాలి. ఎప్పుడైనా డిస్కషన్ వచ్చినప్పుడు నాకు, భీమ్ రాజన్నకు, ప్రవీణ్కు ఒకటే, ప్రవీణ్ మనం ఇది సమాజాన్ని మార్చాలంటే ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అండ్ ఎడ్యుకేషన్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ అయి ఉన్నారో వాళ్ళు ఉద్యోగం చేయాలి. అది గవర్నమెంట్గా ఉద్యోగం చేయాలి, సిటీలో ఉండాలి. అప్పుడే వ్యవస్థ మారుతుంది. ఎందుకంటే మనం ఎంత ప్రయత్నం చేసినా అది ఎక్కడో జరిగిపోతుంది. మారాలి. నేను అందరికీ కూడా చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళు మీ పిల్లల్ని బాగా చదివించండి, ఉన్నత చదువు చదివించండి. చదివించిన తర్వాత ఎలాంటి ఉద్యోగం వచ్చినా ఉద్యోగం చేయించండి. నేను 18 years భీమ్ రాజన్న తీసుకెళ్ళింది సిటీలో. 18 సంవత్సరాల 3 నెలలకు ఉద్యోగానికి వెళ్ళాను. మళ్ళీ కష్టపడి మళ్ళీ పై చదువు చదువుకొని సబ్ ఇన్స్పెక్టర్ అయిన ఎన్ఎస్సీలో పనిచేశాను. నా పరిస్థితుల వల్ల మళ్ళీ ఉద్యోగాన్ని రిజైన్ చేసి బిజినెస్లో ఉన్నాను. బట్ నా దగ్గర ఈ రోజు ఏదైనా ఉంది అంటే నా దగ్గర ఉన్న ఎడ్యుకేషన్ వల్ల, విద్య వల్ల. అందుకని ఒకటే మాట చెప్తున్నా, మంచిగా చదివించండి. ఇంకా మిగతా వారికి, ఊళ్ళో వారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇలాంటి ప్రోగ్రాంలు అయినప్పుడు అందరిని ఎంకరేజ్ చేయండి, అందరు పార్టిసిపేట్ చేయండి. అందరు పార్టిసిపేట్ చేయాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సార్.